ఫిస్టులాకి వచ్చేసరికి జనరల్గా లేజర్ యొక్క ప్రాముఖ్యత చాలా తక్కువ అండి. మనకి రికరెన్స్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే లేజర్తోని మనము ఫిస్టులా ఎలా ట్రీట్ చేస్తారంటే జనరల్గా ఈ బయట ఏదైతే రంధ్రం ఉంటుందో ఆ రంధ్రం నుంచి ఈ ఫిస్టులా యొక్క మార్గంలోకి ఈ లేజర్ ఫైబర్ని పంపించడం జరుగుతుంది అనమాట. రేడియల్ ఫైబర్ని పంపించేసేసి ఈ లోపల రంధ్రం నుంచి బయట రంధ్రం మొత్తం కాల్చుకుంటూ రావడం జరుగుతుంది. సో ఇలా ప్రొసీజర్ చేస్తారు, కానీ మనకి ఏమవుతుందంటే లోపల మలద్వారం లోపల ఉన్నటువంటి ఏదైతే రంధ్రం ఉంటుందో అది మనకు మూసుకోబోయే అవకాశం చాలా తక్కువ ఈ లేజర్ వల్ల. సో అందువల్ల ఎప్పుడైతే పేషెంట్ మోషన్ పాస్ చేస్తాడో మళ్ళీ ఆ రంధ్రం ఓపెన్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతే ఈ బయట హోల్ అనేది మళ్ళీ ఏర్పడి మళ్ళీ దానికి చీము రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఫిస్టులాలో లేజర్ యొక్క ప్రాముఖ్యత చాలా తక్కువ అండి. ఆల్మోస్ట్ రికరెన్స్ మనకి ఒక 40% వరకు ఉంటుంది. ఏదో సింపుల్ ఫిస్టులా అట్లా ఉంటే దాన్ని లేజర్ ఫిస్టులెక్టమీ చేసుకోవచ్చు, కానీ రెగ్యులర్గా చేసేటువంటి ఫిలాక్ ప్రొసీజర్ ఏదైతుందో డెఫినెట్గా అది సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ అని చెప్పవచ్చు. మన దగ్గర అయితే ఈ లేజర్ కంటే కూడా ఎక్కువ క్షారసూత్ర విధానం ద్వారా మనము ఈ ఫిస్టులాస్ని ట్రీట్ చేస్తూ ఉంటాం. సో దాని ద్వారా అయితే మనకు 100% తగ్గుతుంది, పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంచెం టైం తీసుకుంటుంది, కానీ డెఫినెట్గా 100% మనం వాటిని ట్రీట్ చేయాలి.